నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మల్లు బట్టి విక్రమార్క ఈ మధ్య కాలంలో ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో విందాం. రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబం అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్రం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ తెల్లవాడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పారు. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. ఈ వీడియోకి అర్థం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 28, 1885 సంవత్సరంలో పుట్టింది. దేశ స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేసింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూమి లేని నిరుపేదలకు ఒక కుటుంబానికి 12,000 రూపాయల చొప్పున మేము డబ్బులు సాయం చేస్తాము. వాటిని సంవత్సరానికి 2 ఇన్స్టాల్మెంట్స్ చొప్పున, అంటే 6,000 ఒకసారి, మరొక 6,000 ఒకసారి ఇస్తానని కూడా ప్రకటించారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజైన డిసెంబర్ 28వ తారీఖున వేస్తా అని మీడియా ముఖంగా మాటిచ్చారు. కానీ ఇప్పటి వరకు ఏ పేద కుటుంబానికి కూడా ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఉన్న 6,000 అందలేదు. నిజంగా బట్టి విక్రమార్క ఇచ్చిన మాట మీద నిలబడ్డారా లేదా, ఆ పేద కుటుంబాలకి నిధులు అందాయా లేదా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధిర నియోజకవర్గానికి చెందిన ఒక ఓటర్, ఒక పేద నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఓటర్కి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగా డబ్బులు పట్టాయా లేదో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, నా పేరు యోగి, పూరా లోకల్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి సార్. మీది ఏ నియోజకవర్గం అండి? మధుర నియోజకవర్గం సార్. ఓకే, మధుర నియోజకవర్గం ఓటర్గా ఉన్నారా మీరు? అవును సార్. ఓకే అండి, మధుర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మల్లు బట్టి విక్రమార్క. అవును. అయితే బట్టి విక్రమార్క గారు మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రెస్ మీట్లో పేద కుటుంబాలకి, ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో ఒక్కొక్క కుటుంబానికి మేము సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తా అన్నారు. అది 2 విడతలుగా చేస్తామన్నారు. ఈ డిసెంబర్ 28వ తారీఖున కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజుని పురస్కరించుకొని కూడా మేము 6,000 రూపాయలు సాయం చేస్తాము, ఇంకో విడతలో 6,000, పూర్తిగా 12,000 సాయం చేస్తా అన్నారు. మరి మధిర నియోజకవర్గానికి చెందిన మీరు పేద కుటుంబం అండి? అవును సార్. ఓకే, మరి బట్టి విక్రమార్క మీకు 6,000 రూపాయల డబ్బులు వేశారా అకౌంట్లో? వేయలేదు సార్. వేయలేదు. వేయలేదు సార్, పడలేదు సార్. ఇక్కడ ఎవరికి పడలేదు సార్. అసలు మీ దగ్గరే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ నిరుపేద కుటుంబానికి వారు మాట ఇచ్చినటువంటి 12,000 రూపాయలు, మొదటి విడత 6,000 రూపాయలు అకౌంట్లో పడలేదు. అవునవును. ఓకే అండి, మాట తప్పారు. అయితే మీది మధిర నియోజకవర్గం అంటున్నారు కాబట్టి మీ నియోజకవర్గంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ కడతామని అన్నారు. నిజంగా కడుతున్నారా? అది ఇనాగ్రేషన్ చేశారు, పనులు అయితే స్టార్ట్ అయినాయి సార్. ఓకే అండి, మరి 6 హామీలు ఇచ్చారు. 6 హామీల్లో కూడా పేద రైతు కూలీలు ఎవరు ఉంటారో వారికి కూడా 12,000 ఏడాదికి సాయం చేస్తామన్నారు. దానికి సంబంధించిన అసలు 6 గ్యారెంటీలు ఏమైనా అమలు అయ్యాయా? వాటిలో మీకు ఏమైనా లబ్ధి దొరుకుతుందండి? ఫ్రీ కరెంట్ ఒకటి, గ్యాస్ సబ్సిడీ పడట్లేదు. ఓకే. ఇల్లు అన్నారు, ఇల్లు కనుక ఏం లేదు. ఓకే, ఫ్రీ కరెంట్ వస్తుందా మీకు? బీఆర్ఎస్ లో అయితే అసలే లేవు సార్. ఓకే, ఫ్రీ కరెంట్ వస్తుందా మీకు? ఫ్రీ కరెంట్ అయితే ఒకటి వస్తుంది సార్. ఫ్రీ కరెంట్ వస్తుంది. ఫ్రీ బస్ యూజ్ చేసుకుంటున్నారా మీ కుటుంబంలో ఎవరైనా? యూజ్ చేసుకుంటున్నాను సార్. ఎందుకు సార్, పనికి మన ఆఫర్. ఓకే, యువ వికాసం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మహాలక్ష్మి స్కీమ్లో ఉన్నటువంటి ఆ పేద మహిళలకు 2,500 ఇస్తా అన్నారు, అది కావచ్చు. ఇంకా రకరకాల 6 హామీలు ఇచ్చారు కాబట్టి ఈ హామీలు అన్ని నెరవేరాయంటారా? అవన్నీ లబ్ధి మీకు దొరుకుతుందా? లేదు సార్.
కొన్నే దొరుకుతున్నాయి. సరే ఇప్పుడు నేను ముఖ్యంగా మీకు జరుగుతాయి అనేది అవాస్తవం, జరగవు. ఓకే, నేను ముఖ్యంగా మీకు కాల్ చేసిన విషయం ఏంటంటే మీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు సార్ పేద కుటుంబానికి, ఎవరైతే పేద కుటుంబాలు ఉంటారో వారికి ప్రతి ఒక్కరి అకౌంట్లో మొదటి విడత 6,000 రూపాయలుగా డబ్బు జమ చేస్తున్నారు. జమ అయ్యాయా? కాలేదు సార్. అవ్వలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే సార్. విన్నారు కదా, ఇట్లా ఉంటుంది కాంగ్రెస్తోని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే 6 హామీలు ఇచ్చి తీరుతామని మాట ఇచ్చారు. దాంట్లో 2-3 మాత్రమే అమలు చేశారు, మిగతా అన్నీ అటకెక్కాయి. ఇక సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు బట్టి విక్రమార్క కుటుంబానికి 12,000 ఇస్తున్నారు. డిసెంబర్ 28వ తారీఖున మా కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజున మీకు మొదటి విడత కింద ప్రతి ఒక్క పేద కుటుంబం యొక్క బ్యాంకు ఖాతాల్లో 6,000 రూపాయలు వేస్తున్నారు. అది వేయలేదు, పచ్చి అబద్ధం. ఇక రైతు భరోసా, ఇక్కడ 6 హామీలు ఉన్నాయి. 6 హామీల గురించి మాట్లాడుకుంటే దీంట్లో నెరవేరిన 2-3 గంటలకు ఏం లేవు. ఇప్పుడు మహాలక్ష్మిలో ప్రతి నెల 2,500 ఇస్తా మహిళలకు అన్నారు, ఇవ్వలేదు. 500 గ్యాస్ సిలిండర్ అన్నారు, అది కొంతమందికే సబ్సిడీ వస్తుంది, అందరికి రావట్లేదు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు. అయితే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వల్ల ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఎంత నష్టం జరుగుతుందని కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. రైతు భరోసా అన్నారు, ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొంత ఇచ్చారు. అసలు లబ్ధి పొందాల్సిన రైతులు ఎక్కువ మంది ఉంటే దాంట్లో తక్కువ శాతం మందికే ఇది అందించారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తున్నారు. ఆ 12,000 రూపాయలు ఇంతవరకు లేదు. ఇప్పుడు బట్టి విక్రమార్కనే స్వయంగా తన ప్రెస్ మీట్లో చెప్పిన మాట నెరవేర్చలేకపోయారు. వరి పంటకు 500 బోనస్ ఇస్తా అంటున్నారు, సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తున్నారు. దాంట్లో కొంచెం రైతులు తృప్తిగానే ఉన్నారని మనకు సమాచారం. గృహజ్యోతి అని ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అన్నారు, అది కూడా కొంతమందికే అమలు అవుతుంది, అందరికీ అవ్వట్లేదు. ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇస్తా అన్నారు, మరి ఎవరికి ఇవ్వలేదు. ఇప్పటివరకు 5 లక్షల రూపాయలు కూడా ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి అన్నారు, అది లేదు. ఉద్యమకారులకు 250 చదరపు గజాలు ఇంటి స్థలం ఇస్తున్నారు. అసలు ఉద్యమకారులు ఎవరనేది వాళ్ళకి సంబంధించిన ఒక లిస్ట్ అవుట్ చేయటం కూడా ఇంతవరకు జరిగిందో లేదో వాళ్ళకే తెలియాలి. యువ వికాసం పేరుతోని విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు, ఒక్కలకు కూడా ఇవ్వలేదు. తెలంగాణ ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ కడతామన్నారు. పైలట్ ప్రాజెక్ట్ లాగా ముందు కొడంగల్, సీఎం నియోజకవర్గం అయినటువంటి కొడంగల్లో ఒకటి నిర్మిస్తామని చెప్పి శంకుస్థాపన చేశారు. మరొకటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క వారి మధుర నియోజకవర్గంలో కూడా శంకుస్థాపన చేశారు, కానీ పనులు ఇంకా ముందు పడలేదు. చేయూత పేరుతోని 4,000 రూపాయల నెలవారీ పింఛను ఇస్తా అన్నారు, ఇంకెవరికి ఆ పింఛను పెంచలేదు. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఇస్తున్నారు, అది కూడా ఇస్తున్నారంట, చాలా సంతోషం. లబ్ధి చెందిన వాళ్ళకైతే చాలా సంతోషంగా ఉంది, దొరకని వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. అయితే ఈ 6 గ్యారంటీలకి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్లో 2023లో సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్లో అక్టోబర్ 8వ తారీఖు 2023న సాయంత్రం 8:35 పోస్ట్ చేశారు. వారు ఇచ్చిన హామీల్లో ఈ వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నారు. ఈ బట్టి విక్రమార్క 2-3 రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్లో కూడా పేద కుటుంబాలకు 12,000 రూపాయలు మేము ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.